సంఘం అనగా ఏంటి అని మనం ఆలోచించితే, సంఘం అనగా విలువ పెట్టబడిన వారుగా, సంఘం అనేది విమోచింపబడిన వారుగా, సంఘం అనేది యేసుక్రీస్తుల వారి రక్తంతో కొనబడినదిగా, ఇలా మనము చాలా దేవుని వ్యవసాయముగా, దేవుని రాజ్యముగా, మరి ఇంతటి గొప్ప రాజ్యంలో, ఇంతటి గొప్ప దేవుని రాజ్యంలో ఉంటున్నటువంటి ఈ సంఘానికి ఎందుకు రాలేకపోతున్నామో మనందరం కూడా నేడు ఆలోచించదగ్గ విషయమే. మరి ఈ భూమి మీద కొన్ని సంస్థలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటుంటాయి కదా. మరి ఎలాంటివి? విద్యా సంస్థలని, వైద్య సంస్థలు అని ఇలా ఉంటుంది. మరి విద్యా సంస్థలో ఏం నేర్పిస్తారు అనగా విద్యను నేర్పిస్తారు. వైద్య సంస్థ వారు వైద్యాన్ని అందిస్తారు. అలానే మహిళా సంస్థలని కూడా ఉంటుంది, డ్వాక్రా గ్రూప్స్ అని. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? కేవలం ఈ 60-70 ఏళ్ళ జీవితంలో ఏదో కొంత మేలును వారు ఇస్తారు, అంతేకాని మరి ఈ సంఘంలో ఏముంటుందండి? మరి ఆ వ్యవస్థ వారు, ఆ సంస్థ వారు ఇప్పుడు విద్యా సంస్థ అనగానే విద్యను నేర్పిస్తున్నారు, వైద్య సంస్థ అనగానే వైద్యాన్ని అందిస్తున్నారు, డ్వాక్రా సంస్థ అనగానే వారు ఏదో కొంత మేలుని చేస్తున్నారు. మరి ఏంటి సంఘం అనేది? ఏంటి సంఘంలో మనకి ఏం కలుగుతుంది అంటారా? మరి సంఘంలో ఏ సంస్థలోని దొరకనిది, ఏ వ్యవస్థ మనకి ఇవ్వనిది ఈ సంఘంలో మనకు ఉంటుందని మరి ఏంటంటారా? మరి మనం ఎంతో భారమైన మనసుతో సంఘానికి వస్తే మనం వెళ్ళేటప్పుడు అలానే వెళ్తామా అంటే లేదు. మనకు నెమ్మది దొరుకుతుంది సంఘంలో, మనకు ఆదరణ కలుగుతుంది, మనల్ని ధైర్యం పరిచే మాటలు మనము దేవుని ద్వారా వింటాం. అలానే ఎన్నో ఉపయోగాలు మనకి ఈ సంఘం ద్వారా ఉంటుంది. కానీ ఇలాంటి ఔన్నత్యాన్ని, సంఘం యొక్క విలువను నేడు గుర్తించలేకపోతున్నాం. మరి ఎందుకు దూరం అయిపోతున్నాం? ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకు దేవుని సంఘాన్ని నిర్లక్ష్య పెట్టుతున్నామో నేడు మనందరం కూడా ఆలోచించవలసిన విషయం. ఏంటండి మాకెందుకు? ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి? సంఘానికి రాకపోవటం మాకు ఎందుకు అని అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే మనందరం కొద్ది నిమిషాల తర్వాత ఏం తీసుకోబోతున్నాం? రొట్టె, ద్రాక్షరసం తీసుకోబోతున్నాం. అనగా ఒకే రొట్టెలో మనందరం కూడా చేయవేయబోతున్నాం. అనగా మనందరం కూడా ఒక్కటిగానే అనే భావనతో మనం ఉంటున్నప్పుడు మరి ఎందుకు మిగిలిన వారు రాలేకపోతున్నారు? మిగిలిన వారు ఏమైపోయారు? మరి ఎందుకు రాలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మరి ఎందుకు రాలేకపోతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ఏమైనా ఆటంకంగా ఉన్నారా? మరి యేసుక్రీస్తుల వారిది ఏమైనా ప్రాబ్లమా అంటే లేదు. సంఘంలో ఉన్నవారే కాదు, సమాజంలో దేవుని ఎరగని వారు కూడా యేసుక్రీస్తుల వారు అనగానే ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది వాళ్ళకి. ఎవరో కొంతమంది నాస్తికులే యేసుక్రీస్తుల వారిని అంగీకరించుకుని ఉంటారు, అంతేకాని మిగిలిన హైందవులైనా ఎవరైనా కానీ మనము అడిగితే యేసుక్రీస్తుల వారు అంటే చాలా మంచివారండి, ఆయన చాలా గొప్ప దేవుడండి అని భావిస్తారు. అలా భావిస్తారే కానీ సంఘానికైతే రారు. మరి ఇదొక కారణం. అయితే రెండవది, మరి సంఘాలలో కుటుంబాలు ఉంటాయి కదా. మరి కుటుంబంలో నలుగురు ఉంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వారొక సంఘానికి వెళ్తే తల్లిదండ్రులు ఒక సంఘానికి వెళ్తారు, తల్లిదండ్రులు మరొక సంఘానికి వెళ్తే పిల్లలు మరొక సంఘానికి వెళ్తున్నారు. మరి ఎందుకు అలాగా? మరి అందరు విశ్వసిస్తున్నది ఎవరిని? ప్రభువునే. మరి తల్లిదండ్రులు ప్రభువునే నమ్ముతున్నారు, పిల్లలు ప్రభువునే నమ్ముతున్నారు. మరి ఒకే సంఘానికి రావచ్చు కదా? లేదు, మేము ఆ సంఘానికి అయితే రాము, మీరు మీ సంఘానికి వెళ్ళండి, మేము వెళ్ళే సంఘానికి వెళ్తామని ఇలా మాట్లాడుతూ ఉంటారు. పోనీ సంఘంలో ఏమైనా ప్రాబ్లమా? అది చెప్పడానికి మనకు అస్సలు అర్హత లేదు. ఎందుకు? సంఘం అనగా ఎవరిది? యేసుక్రీస్తుల వారిది. ఆయన తన స్వయాన రక్తం పెట్టి కొన్నది ఈ సంఘం. కాబట్టి సంఘంది ప్రాబ్లం లేదు. అలానే ఈ సంఘానికి భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిది ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఆయనది లోపాలు లేదు. మరి ఎవరిది అన్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం. ఎవరిది అన్నప్పుడు మనదే ఉంటుందేమో, మరి మన వల్లనే రాలేకపోతున్నారేమో, మన ప్రవర్తన ద్వారా సంఘానికి రాలేక మానిపోతున్నారేమో మనం ఆలోచించాలి. మరి ఎందుకు? మరి మొదటిగా బైబిల్ పఠనం చదువుకున్నాం కదా. మరి ఈ సంఘానికి ఉన్నటువంటి ఔన్నత్యత ఏంటో, సంఘాన్ని దేవుడు ఎలా చెప్పారో, ఎంత ఉన్నతంగా దేవుడు మనకు చూపిస్తున్నారో ఒకసారి మనం చూసినట్లయితే ఎఫెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలోకి రాసిన పత్రిక
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. మనకి ఈ మాటల్లో ఏమర్థమవుతుంది? మనం వచ్చాం కదా, దేవుని మాటలను వినడానికి వచ్చిన మనము కొద్ది నిమిషాలైనా అలర్ట్గా వినాలి. మరి ఇక్కడ చదువుకున్నాం కదా, ఏమని చెప్పారు ఇక్కడ? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును ఎవరి ద్వారా ప్రకటింపబడుతుందంట? సంఘము ద్వారా. అక్కడ పదం ఉంది చూడండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ప్రకటింపబడుతుందంట. మరి సంఘము ద్వారా ఎవరికి ప్రకటింపబడుతుంది అంటారా? పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును అంటున్నారు. ఏంటి? పరలోకంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవారండి! ఎంతసేపు దేవునికి స్తుతిగానాలు చేసేవారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు. అలాంటి వారు ఎవరి మాటలు వినాలంటున్నారంట? సంఘము ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి మాటలను వారు వినాలనుకుంటున్నారంట, వింటున్నారంట కూడా. అదే చెప్తున్నారు, ఏమని? పరలోకమందున్న ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ప్రకటింపబడుతున్నది, ఇప్పుడు తెలియబడుతున్నది. అంటే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏమని? దేవుడు పరలోకంలో అధికారులకు చెప్పని విషయాలు, ప్రధానులకు చెప్పని విషయాలు ఎవరికి చెప్పారు? మనకు చెప్పారు. సంఘం అనగా ఎవరు? మనమే. మరి మన ద్వారా ప్రకటింపబడే మాటలు, నానా విధమైన జ్ఞానం, దేవుని జ్ఞానము పరలోకంలో ఉన్నటువంటి వారు వినాలనుకుంటున్నారంట. ఒక విషయం మనం ఆలోచిస్తే, చెప్పేవారు గొప్పవారా, వినేవారు గొప్పవారా? ఎవరండి గొప్పవారు? చెప్పేవారు గొప్పవారు. స్కూల్లో టీచర్స్ గొప్పవాళ్ళ, స్టూడెంట్స్ గొప్పవాళ్ళ? టీచర్సే గొప్పవాళ్ళు. ఎందుకు? ఉన్నత విద్యను నేర్పిస్తారని, ఉన్నత విద్యను బోధిస్తారు కాబట్టి ఎవరు గొప్పవారు? నేర్పించేవారే గొప్పవారు. అంటే ఇప్పుడు సంఘం ద్వారా ప్రకటింపబడుతుంది అంటే, మనం చెబుతున్నాము అంటే పరలోకంలో ఉన్న అధికారులు ప్రధానులు వింటున్నారంట. అంటే వాళ్ళందరికంటే కూడా గొప్ప ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? దేవుడు మనకిచ్చారు, మన అందరికీ. అందుకే కదా దూతలకు చెప్పాడు దేవుడు, ఇదిగో దూతలారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారా? లేదు. ఎవరికి చెప్పారు? మనకు చెప్పారు. మనము వెళ్ళి ప్రకటించాలి అంటే మనం చెప్పేవాళ్ళం అనగా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామో మనము అర్థం చేసుకోవాలి. ఇదే పత్రికలో క్రింది మాటలు ఒకసారి మనం ఆలోచించినట్లయితే 14వ వచనంలో, సంఘం అనగా సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానము ప్రకటింపబడుతుందని తెలుసుకున్నాం. మరి ఈ సంఘాన్ని మరొకలా చెబుతున్నారు. అది ఎలాగో 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో. ఇక్కడ ఈ మాటలు బట్టి మనకేమర్థమవుతుంది? సంఘం అనగానే నానా విధములైన జ్ఞానానికి కేంద్రమే కాదు, సంఘం అనగానే దేవుని కుటుంబము. అనగా ఇప్పుడు మనందరం కూడా దేవుని కుటుంబంలో ఉంటున్నామా? మనందరం కూడా దేవుని కుటుంబంలో ఉన్నామంట. మరి దేవుడు ఎవరు? ఆయన ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి ఆయన, తన నోటి మాట సృష్టిని కలిగించిన ఆయన, తన కన్ను చూపులతో ఈ సృష్టిని శాసించే ఆయన. మరి ఆయన కలిగించినటువంటి ఈ సృష్టిలో మనలను తన కుటుంబంలో చేర్చుకున్నాడంట. మనము దేవుని కుటుంబం అని చెప్తున్నారు. మరి ఈ మాటను బలపరచడానికి ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం 18వ వచనం 2 కలిసి ఉంటుంది. అది మనం చదువుకున్నట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము అనగా మనమే, సంఘం అనగా మనము దేవుని జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెబుతూ క్రింది మాటలలో, ఇదిగో ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును,
మీకు తండ్రినై ఉందును అంటున్నారండి. ఏం చెప్తున్నారండి? ప్రభువు చెప్తున్నాడంట ఏమని? నేను మిమ్మను చేర్చుకొందును. మనకి ఈ మాట చాలామంది చెప్తూ ఉంటారు. మనం బాధపడినప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలలో మనం కృంగిపోతున్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు మనల్ని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంటారు? ఇదిగో బాధపడకురా, నీకు నేను ఉన్నా, నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను కదా, నీకు నేనే చూసుకుంటాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి తలుచుకో చాలు, క్షణాల్లో వాలిపోతాను. నేను నిన్ను అండగా ఉంటాను, నేను చూసుకుంటాను. నీకు ఏ కష్టం లేకుండా, నువ్వు ఏ బాధ పడకుండా నేను చూసుకుంటాను. ఇలా చాలా వరకు చెబుతుంటారు. కానీ ఎలా చెబుతుంటారు అంటే, ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు చేస్తారే అలానే. అప్పుడు మనం ఏమనుకుంటామో, ఇన్ని చేస్తారంట అని మనము ఓటేస్తాం. తర్వాత కనిపిస్తారంటే కనిపించకుండానే వెళ్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో ప్రభువు చెప్పుచున్నాడు, నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును అంటున్నారు. దేవుడు మనకు తండ్రినై ఉందును అంటున్నారని. మరి సంఘము అనగానే దేవుని కుటుంబం అని చదువుకున్నాం ఎఫెసీలకు రాసిన పత్రికలో. మరి ఈ దేవుని కుటుంబం, మరి ఈ సంఘంలో తండ్రిగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. బాగా ఆలోచించినట్లయితే సంఘం అనేది దేవుని కుటుంబం అంట. ఈ దేవుని కుటుంబంలో తండ్రిగా ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నారంట. మరి దేవుడు తండ్రిగా ఉంటే మనమేమవుతాం? అక్కడ క్రింది మాటలు చెబుతూ, ఇదిగో నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. సంఘం అనేది దేవుని కుటుంబం. ఆ దేవుని కుటుంబంలో తండ్రి ఎవరు అంటే దేవుడు. మరి దేవుడికి పిల్లలు ఉన్నారు కదా, మరి దేవుని పిల్లలని మనం అందరం కూడా ఎవరు అంటే సహోదర సహోదరి మనులం, బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నారు. మీరందరూ కూడా దేవుని పిల్లలు. ఎలా ఉండాలి అంటే సహోదర సహోదరి మనుల భావం కలిగి మీరు ఉండాలి. మీకు తండ్రి ఎవరో కాదు, కన్న తండ్రి అయినా ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా దేవుడే. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఏమని పిలుస్తారంటే కుటుంబం అని చెప్తున్నారండి. మరి ఈ కుటుంబం గురించి మనము ఆలోచించినట్లయితే మన కుటుంబం గురించి మనం రాగలిగితే, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి పిల్లలు ఉన్నారనుకోండి. మరి తండ్రి ఏం చేయాలి? తన భార్యని చూసుకోవాలి, తన పిల్లలను కూడా చూసుకోవాలి. మరి చూసుకోవాలంటే అండి ఎలాగా? ఆమెకు కావాల్సిన ప్రతిదీ తెచ్చివ్వాలి, ఇంటికి సరిపడ్డవన్నీ చూసుకోవాలి, కరెంటు బిల్లు, రేషన్ బిల్లు, వాటర్ బిల్, ప్రతిదీ ఇంటికి ఏవైతే అవసరం ఉన్నాయో ప్రతిదీ చూసుకోవాలి. ఆమెకు బట్టలు కొనివ్వాలి, ఆమెకు ఏమేమి కావాలో అన్నీ కూడా కొనివ్వాలి. అలానే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు ఎక్కడ మంచి స్కూల్లో ఉంటుంది, వాళ్ళకి బుక్స్ ఏంటి, వాళ్ళ ట్యూషన్ ఫీజు, ఇలా ప్రతిదీ కూడా పిల్లలకు సంబంధించి ఆయన చూసుకోవాలి. అనగా కుటుంబంలో ఒక యజమాని, కుటుంబంలో తండ్రిగా పాత్రను పోషించి ఆయన ఏం చేయాలి అంటే తన భార్యను తన పిల్లలను పోషించాలి, చూసుకోవాలి. అప్పుడే ఆయన నిజమైనటువంటి యజమానిగా పిలువబడతారు. అలానే కుటుంబంలో ఉన్న తల్లి గురించి ఆలోచించామనుకోండి, తల్లికి కూడా బాధ్యతలు ఉంటాయి. ఎలాంటివి? పిల్లల్ని స్కూల్కి పంపించడము, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చి మరి వారికి దేవుని జ్ఞానాన్ని బోధించడము, దేవుని మాటలను వారికి నేర్పించడము, మరి సంఘంలో చెప్పించడము. అంటే జ్ఞానముతో తన కుటుంబాన్ని నిలవబెట్టుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు స్త్రీకి ఇచ్చారు. అనగా కుటుంబంలో భర్తకు బాధ్యతలు ఉన్నాయి, స్త్రీకి అనగా భార్యకు బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఏంటవి? చక్కగా తల్లిదండ్రులు నేర్పించిన త్రోవలో నడవడమే వారి యొక్క బాధ్యత. ఇది ఈ సమాజంలో మనకు కనిపించే కుటుంబంలో మనకు కనిపిస్తుంటే, ఇప్పుడు సంఘం అనే దేవుని కుటుంబం యొద్దకు వద్దాం. మరి సంఘం అనే దేవుని కుటుంబంలో మనం ఆలోచించినప్పుడు, ఈ సంఘం అనే దేవుని కుటుంబంలో తండ్రిగా ఎవరుంటున్నారు? దేవుడు ఉంటున్నారు. అనగా ఆయనే మనకు యజమాని. ఆయన చెప్పిన విధంగా మనము నడుచుకోవాలి. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయనే ఇస్తున్నారు, మనల్ని పోషిస్తున్నారు. మరి మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉంటున్నాం సంఘంలో? మరి సంఘానికి ఎవరు వస్తున్నారు? నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, మరి మన సంఘంలో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చారు, వారి పేర్లేంటి, వారి ఇల్లు ఎక్కడుంది, వారి తింటున్నారా లేదా, వారికి అవసరమైనవి ఏమైనా ఉన్నాయా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయా?
సంఘాన్ని నడిపించే వారికే తెలియాలని రూల్ ఏం లేదండి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అవయవంతో సమానం. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరి గురించి యోగక్షేమాలు కనుక్కోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒకరు రాలేదనుకోండి, అయ్యో ఎందుకు రాలేకపోయారు సిస్టర్, ఎందుకు రాలేకపోయారు బ్రదర్, మరి ఈరోజు ఎంత మంచి మాటలు దేవుడి వలన విన్నామో, దేవుడు మాకు వినిపించారో, మీరు వినలేకపోయారు అని ఇలాంటివి చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లేదండి. మరి ఇదే సంఘంలో ఇదే సమయంలో ఏదైనా చిన్న అలర్జీ జరిగిందనుకోండి, ఇదిగో మీరు రాలేదు కదా, మంచి సీన్ మిస్ అయిపోయారు, ఇదిగో పలానా బ్రదర్ని ఇలా అన్నారు, ఇలా మాట్లాడుకున్నారు, ఇలా జరిగింది అని ఇలాంటివి మనము అందిస్తున్నామే కానీ దేవుని మాటలను అందించి వారి ఆత్మను రక్షించే పనిలో ఉండగలుగుతున్నామా అంటే లేదనే చెప్పాలి. మరి ఇక్కడ దేవుడు చెబుతున్నారు ఏమని, ఇదిగో నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీ అందరికీ కూడా తండ్రిని ఎవరో తెలుసా, నేనే. మరి మీ అందరికీ తండ్రిని నేనైనప్పుడు మీరందరూ నాకు ఏమవుతారు, కుమారులు కుమార్తెలు అవుతారు అంటున్నారు. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా కొత్తగా ఒక చిన్న పాప పుట్టింది అనుకోండి, ఎంతగా సంతోషపడతాం. అసలు ఆ మహిళ డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే ఫోన్ చేసి బంధువర్గాలందరినీ కూడా పిలిపించేసుకుంటాం, ఇదిగో శిశువు కనబోతుంది రండి అనేసి. మరి ఇదే సంఘంలో, దేవుని కుటుంబం అనే ఈ సంఘంలో బాప్తిస్మం ద్వారా ఒకరు నూతనంగా జన్మించి దేవుని కుటుంబంలోనికి చేర్చబడుతున్నారు అన్నప్పుడు ఎంతమంది మనం వెళ్ళగలుగుతున్నాం, ఎంతమంది సంతోషపడగలుగుతున్నాం. ఒకవేళ వచ్చిన వారు మరలా తప్పిపోయి మరలా వారు దేవునికి దూరం అయిపోతున్న తరుణంలో మరలా వారికి దేవుని మాటలను చెప్పి, ఇదిగో బాప్తిస్మం తీసుకున్నాం కదా, మన అందరం కూడా పాపం చేత అపరాధం చేత చచ్చిపోయాము, మనకు ఏ అర్హత లేకపోయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పిలిపించుకొని మనల్ని పరిశుద్ధపరచుకొని ఇదిగో ఈ జీవము గల దేవుని సంఘంలో మనం సభ్యులుగా చేశారు. ఇలాంటి సంఘంలో నుండి మనము దూరం అయిపోకూడదు. ఎన్ని ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఆరాధనకు రండి అని మనమే ఏం చేయాలి, కొందరినైనా కూడా పిలుచుకురావాలి. మరి గత వారంలో మరి ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా, మరి తల్లిత పిలుచుకొచ్చిందంటే ఎంతమందిని, 4 పిలుచుకొచ్చింది. మరి చిన్న అమ్మాయి పిలుచుకొస్తున్నప్పుడు మనము ఎంత పెద్దవారం, మనం ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నాం, మనకి ఎంత తెలుసు, మరి ఎంతమందిని పిలుచుకురాగలుగుతున్నాం. ఒక్కొక్కరిని పిలుచుకొని వచ్చి దేవుని మాటలను వినిపించినా దేవుడు చాలా సంతోషిస్తారని. ఎంతసేపు మనమే వచ్చామా, విన్నామా, తిన్నామా, వెళ్ళిపోయామా. మరి ఇంతకు మించి మన జీవితాలలో వేరే మార్పు ఏదైనా మనకు కనిపిస్తుందా, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మరొక మాట మనం ఒకసారి చూసినట్లయితే, మరి ఇంతకు ముందు చదువుకున్న విధంగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మన సంఘం గురించి చెబుతూ, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని. సంఘము ద్వారా అంటున్నారు, అనగా సంఘం ద్వారా ఏమి తెలియబడుతుంది, సంఘం ద్వారా ఏమి ప్రకటింపబడుతుంది అన్నప్పుడు నానా విధములైన జ్ఞానం ఎవరిది, దేవునిది. మరి అలాంటి సంఘానికి మనం రాలేకపోతున్నామంటే మనంత వేరొకరు ఉండరండి ఎవరు కూడా. అంటే మనల్నే ప్రశ్నించుకోవాలి. ఎంతసేపు మనం ఎదుటి వారిని కాదు కానీ మనం రాగలుగుతున్నామా, సంఘంలో ప్రతి పనులు చేయగలుగుతున్నామా. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. మరి సంఘంలో మనకు కనిపిస్తున్న వస్తువులను అడ్డుగా ఉన్నట్టువి అటు తీసి ఇటు పెట్టగలుగుతున్నామా, ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేయగలుగుతున్నామా. అంతెందుకండి, ఎక్కడో ఉన్న వారు చూసి ఆశ్చర్యపోతుంటారు, ఏంటి తిరుపతిలో CBT తిరుపతి వారు ఏంటి ఇన్ని సెమినార్స్ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అంత CBT తిరుపతిలో ఉన్న మనం ఇంకెంత ముందుకు నడిపించాలి చేసేవారిని. మరి ఒకసారి ఆలోచిస్తే మే నెలలో సెమినార్ జరగలేదు తెలుసా, పోనీ ఏదైనా మే నెలలో సెమినార్ జరగలేదు. మరి ఒక్కరైనా మనం అడిగామా ఎందుకు జరగలేదని. మరి ఆర్థికంగా ఇబ్బంది పడి పెట్టలేదో, లేక వాక్యోపదేశకులు రాలేదని ఎలా అనుకుంటారని చాలామంది ఉన్నారు. మరి మరొక కారణం ఏమర్థమవుతుంది మనకు, స్తోమత లేదని, ఆర్థికంగా లేకపోతే ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని. మరి ఇంతమంది ఉంటున్నాం కదా, ఒక్కరమైనా ముందుకు వచ్చి అన్నయ్య ఎందుకు పెట్టలేకపోయారు, అక్క ఎందుకు జరిపించలేదు,
మరి 116 దగ్గరికి తీసుకొచ్చారు కదా, ఎందుకు ఆగిపోయింది? మరి తిరుపతిలోనూ జరగలేదు, చంద్రగిరిలో జరగలేదు, మరి ఎందుకు జరగలేదని ఒక్కరైనా మనం ఆలోచించామా? మనం ఎలా ఆలోచిస్తాము? పోనీలే, ఈ నెల అన్నా మమ్మల్ని వదిలేశాడు ప్రశాంతంగా, మాకు ఎంతసేపు ఫోన్లు చేసి, మాకు ఎంతసేపు మెసేజ్లు పెట్టి, మమ్మల్ని ఇదిగో వంట చేయడానికి మనుషులు లేరు రండి అని, వడ్డించడానికి లేరని, మాకు ఈ టార్చర్ అంతా లేదు, ఈ నెల అంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇలా ఉండిపోయామే. కానీ ఒక 2-3 ముందుకు వచ్చి అడుగుంటే ఎందుకు పెట్టుండకపోయి ఉంటారు? ఖచ్చితంగా పెట్టుండేవారు. కానీ అడగలేదంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనల్ని మనమే ఆలోచించాలి. ఎంతసేపని ఒకరే చేయగలరు, ఎంతసేపని ఒకరే చెప్పగలరు. అందుకే ఇక్కడ జయశాలి తాతయ్య గారు కూడా అలా ఆలోచించుంటే మనందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మరి నేను ఒక్కనే చెప్పాలి, నేను ఒక్కనే బోధించాలి, నేనే కదా 25 సంవత్సరాలు బైబిల్ని తపస్సు చేసింది, నేను ఒక్కనే బోధించాలి అనుకున్నారా? లేదండి, అందరికీ వీలైనంత వరకు ప్రపంచవ్యాప్తం చేశారు ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని. ఎందుకు? నేనే కాదు, నాలాగా ఎందరో జయశాలులు తయారవ్వాలి, దేవుని మాటలు సర్వసృష్టికి వెళ్ళాలి అంటే ఒక్కర్లే చెప్తే వెళ్ళదు, అందరూ అన్ని చోట్లకు వెళ్ళినప్పుడే దేవుని మాటలు కూడా అందుతుంది. మరి ఎందుకు మనం అలా ఆలోచించలేకపోతున్నాం? సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానము ప్రకటింపబడుతుందన్న విషయం ఎవరికి తెలిసింది అంటే, ఎక్కడో పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును తెలిసి వాళ్ళు వింటున్నారంట. మరి సంఘంలో ఉంటున్న మనమే వినలేకపోతున్నాం, కానీ వారు వింటున్నారంట. మరి ఈ భూమి మీద ఇన్ని చెప్పినా, ఇన్ని హెచ్చరిస్తున్నా వినకపోతే చివరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పాతాళానికి వెళ్ళిపోయి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భంలో ధనవంతుడు లాగా మనకు అయిపోతుంది. అందుకే సామెత కూడా చెప్తారు కదా, ఏమని? చేతులు ఆకులు ఎప్పుడంట ఏంటండి? చేతులు కాలక మునిపే ఆకులు పట్టుకోవాలంట. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం అని. మరి సామెత అయితే అందరు చెప్పారు ఒకే గొంతుతో. మరి రెఫరెన్స్ ఏదైనా చెప్తే చెప్పగలరా? అస్సలు మాకు వినిపించలేదన్నట్టుగా ఉంటారు. ఎంత స్థితిలో ఉన్నామో మనమే ఆలోచించుకోవాలని. మరి ఇన్ని కార్యక్రమాలు, మంగళవారం తరగతి, బుధవారం తరగతి, స్త్రీల కూడిక, మరి శనివారం తాతయ్య ద్వారాను, ప్రసన్న డాడీ ద్వారాను, ఆదివారం ఆరాధన, ఉప్పరపల్లిలో తరగతి, ఇన్నిసార్లు మనం వాక్యం వింటున్నాము, కానీ మనకు మాత్రం ఏమీ గుర్తుండదు. పలానా వ్యక్తి పలానా మాట అన్నారంటే మాత్రం ఇది మాత్రం బాగా గుర్తుండిపోతుంది. మర్చిపోమన్నా కూడా మర్చిపోం. కానీ ఇక్కడ సంఘంలోనికి వచ్చేసరికి సంఘంలో ఏమి ప్రకటింపబడుతుందంట? జ్ఞానం. మరి ఈ జ్ఞానాన్ని స్వీకరించకుండా ధనవంతుడు ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి బాధపడ్డాడు. ఏమని? ఇదిగో అయ్యా, నేను ఇక్కడ మంటల్లో కాలిపోతున్నాను, నాకు ఒక్క నీటి చుక్క కూడా లేదు, నాకు ఇదిగో 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా నాలాగే తిన్నామా, తాగామా, సంతోషించామా, సుఖించామా, ఇలానే ఉంటున్నారు, కానీ మోషే చెప్పే మాటలు, అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్పే మాటలు వినట్లేదు, దయచేసి లాజరుని పంపించి వాళ్ళని రక్షించు అంటున్నారు. కానీ ఏం లాభం అండి? ఇప్పుడు స్పీడ్గా వెళ్ళకండి, అక్కడ డేంజర్ జోన్ ఉంటుంది, యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పామనుకో, అయినా అలానే వెళ్ళాడు, యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు మంచాన పడ్డాడు. ఇప్పుడు అయ్యో నా కాళ్ళు పోయింది, నా చేతులు పోయింది, నేను ఆ రోజు అలా స్పీడ్గా వెళ్ళకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంచం మీద ఉండి ఆలోచిస్తే ఏం లాభం? అన్నీ పోయాక. మరి ఎప్పుడు ఆలోచించాలి? అన్నీ ఉన్నప్పుడే ఆలోచించాలి. మనం కూడా ఎప్పుడు ఆలోచించాలి? ఈ సంఘంలో నుండి వెళ్ళిపోయినాక కాదు, సంఘంలో ఉన్నప్పుడే మనము ఉంటున్నటువంటి ఈ సంఘం యొక్క విలువ ఏంటో, ఈ సంఘం యొక్క ఔన్నత్యత ఏంటో మనము తెలుసుకొని జాగ్రత్తగా మనము జీవించాలి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అసలు ఈ సంఘం అంటే ఏంటో చెబుతూ, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆ సంఘము ఆయన శరీరము. సంఘము ఎవరి శరీరం అంట అండి? యేసుక్రీస్తుల వారి శరీరం. సంఘము ఆయన శరీరము అంటున్నారు. మరి ఎందుకు శరీరంతో పోల్చారు? ఆలోచించారా ఒక రోజున? ఎందుకు శరీరంతో పోల్చారంటే, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, మరి ఎన్ని అవయవాలు ఉన్నాయండి? ఒక డాక్టర్ చదివితే పిచ్చెక్కిపోతారు. ఎందుకు? ఎక్కడో చిన్ని ఆర్గానికి కూడా పెద్ద హిస్టరీ ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటి, అది ఏం చేస్తుంది, దానికి ఎలా
దానికి ఏదైనా జబ్బు చేసి దాన్ని ఎలా తగ్గించాలి, ఏ మెడిసిన్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక శరీరంలో ఇన్ని అవయవాలు ఉంటున్నప్పుడు ఈ అవయవాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్కటిగానే ఉంది. శరీరం అంతా ఎలా ఉంది? ఐక్యంగా ఉంది. ఇప్పుడు అదే శరీరం ఐక్యంగా లేదనుకోండి, మనం ఇక్కడ కూర్చుండేవారం కాదు. కాళ్ళేమో పద అంటుంది, చేతులు నేను రాను అంటే ఏం చేయగలం? ఇంట్లోనే ఉండిపోతాం. ఇప్పుడు కళ్ళు మనల్ని చూస్తున్నాయి, చెప్పబడుతున్న వాక్యాన్ని చూస్తున్నాయి, కానీ చెవులు వినకుండా చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమి లాభం? కానీ శరీరం అంతా కూడా ఒకేలాగా ఉండి ఒక్కటిగా ఉండి దేవుని వాక్యాన్ని వింటుంది. మరి అలాంటి శరీరంతో దేన్ని పోల్చారు? సంఘాన్ని పోల్చారు. మరి ఎంత గొప్ప ఈ సంఘం అనే ఈ శరీరానికి మనము రాలేకపోయాం అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవాలుగా ఉన్న మనము విరవబడ్డాము అని. ఇప్పుడు ఏదైనా ఒక చేయి తెగి అక్కడ పడిపోయింది అనుకోండి, దాన్ని వేరొకరు చేతులు లేని వారికి ఉపయోగించండి అంటే అది పనికొస్తుందా? పనికి రాదు. ఎప్పుడు పనికొస్తుంది? ఈ అవయవంలో శరీరంలో ఉన్నప్పుడే దానికి విలువ. మనము కూడా సంఘంలో ఉన్నప్పుడే మనకు విలువ. అంతేకాని సంఘానికి వేరైనప్పుడు మనకు విలువ ఉంటుంది అనుకుంటే పొరపాటు. అంతెందుకు? ఒక చక్కటి ఉదాహరణ ఆలోచించాం అనుకోండి. అరటి పండ్లు కానీ ద్రాక్ష పండ్లు కానీ మనము ఆలోచించినప్పుడు, ద్రాక్ష పండ్లలో ఎక్కువగా గుత్తులు గుత్తులుగా ఉంటుంది కదా అమ్మేటప్పుడు. మరి మనం ఏం చేస్తాము? ఆ ద్రాక్ష పండ్ల బండి దగ్గరికి వెళ్ళి ఆయన ఆల్రెడీ తీసి విడివిడిగా ఉన్నట్టువి తీసి ఒక ఒడ్డ పెడతారు. మరి వాటిని కొనుక్కుంటామా? లేదు. మొదటిగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము? ఏదైతే గుత్తుగా అన్నీ కలిసి ఒక్కటిగా ఉంటుందో దాన్నే కొనుక్కోవాలనుకుంటాం. మరలా అందులో గుత్తిగా ఉన్నదానికి ఒక రేటు, విడిగా ఉన్నదానికి ఒక రేటు. మనం రేటు పెట్టి కూడా గుత్తిగా ఉన్నదే కొనుక్కుంటాం. అంటే కలిసి ఉన్నదానికి, ఒక్కటిగా ఉన్నదానికే రేట్ ఎక్కువ. ఈ విషయం మనకు అర్థమైతే మరి సంఘం అనే ఈ శరీరంలో మనందరం అవయవాలం అయినప్పుడు, మనందరం కూడా ఒక్కటిగా ఉన్నప్పుడే ఈ సంఘానికి కూడా విలువ. మరి ఈ సంఘాన్ని నేడు ఎందుకు సమాజంలో చులకనగా చూస్తున్నారు? సంఘంని ఎందుకు హేళన చేస్తున్నారు? ఎందుకు అపాసపాలు అవుతుంది అన్నప్పుడు మనమే ఏమో కారణం దానికి. మన వల్లనే సంఘానికి విలువ తగ్గిపోతుంది. మరి యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘం మన ద్వారా విలువ లేకుండా పోతుందేమో ఆలోచించాలి. మరి చాలామంది చెప్తుంటారు, తల్లిదండ్రులు ఎక్కువగా వృద్ధాప్యంలో ఉన్నవారు మాట్లాడుతుంటారు ఏమని? ఇది ఏంట్రా, నిన్ను కన్నది ఇందుకేనా? మమ్మల్ని చూసుకుంటావు కదా అని అనుకున్నాము. మరి ఏంటి అలా ఊరి మీద పడి తిరుగుతున్నావు? అసలు ఈ భూమికి భారం రా నువ్వు అని మాట్లాడుతుంటారు. మరి తల్లిదండ్రులను కన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కన్న పిల్లలు వారి మాట విననప్పుడు వాళ్ళు ఎలాగైతే భారంగా భావిస్తున్నారో, మన అందరం కూడా పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన మనలను ఆయన గుర్తించి, ఏ అర్హత లేని మనలను ఆయన ప్రేమించి మనందరినీ కడిగి పరిశుద్ధపరిచి ఈ సంఘంలోనికి, దేవుని కుటుంబంలోనికి పిలిపించారు. దేవుని కుటుంబం అనగానే ఆషామాష కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇదిగో పలానా మనిషి నా కుటుంబంలోని వ్యక్తి అని చెప్పగలడా? మనలో ఒకరినైనా లేదు. అంటే ఎవరు కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు? రక్త సంబంధం లేదు కాబట్టి. అలానే కలెక్టర్ గారు వచ్చి చెప్పగలరా? లేదు. కానీ దేవుడు ఆత్మబంధము చేత మనందరినీ కూడా తన కుటుంబంగా చేసుకొని, మనలను తన పిల్లలుగా చేసుకొని, మనకంటూ ఈ కుటుంబాన్ని ఇచ్చినప్పుడు, కుటుంబంలో ఉంటున్న మనం ఒకరి బాధ్యతలు ఒకరు నిర్వర్తించి అనేక మందిని కూడా ఆయన చెంతకు చేస్తే అప్పుడు ఆయన చాలా సంతోషిస్తారంట. మరి ఆయన చేస్తున్నటువంటి బాధ, ఆయన ఎంత బాధపడుతున్నారో మనం ఆలోచించాలి. మరి శరీరం అంటున్నాం, మరి శరీరంలో అవయవాలన్నీ ఎలాగైతే ఒక్కటిగా ఉంటున్నాయో, సంఘం అనే మనం, సంఘంలో దేవుని కుటుంబంలో ఉంటున్న మనం కూడా ఎలా ఉండాలి? ఒక్కటిగానే ఉండాలి. అంటూ ఉంటారు, ఏదో ఒక కలహాలు వస్తూ ఉంటాయి, ఒకరిని అంటూ ఉంటారు, ఏదో ఒక చిన్న బాధ కలుగుతుంది, అంత మాత్రాన మనం సంఘానికి దూరం అయిపోవాలా? లేదండి. ఇప్పుడు కుటుంబంలో ఒక తండ్రి కూతురుకు కానీ, లేకపోతే తల్లి కూతురుకు కానీ, ఇలా భార్యాభర్తల మధ్య కానీ, ఇలా ఒకరికి మధ్య ఒకరికి పెద్ద వివాదం వచ్చినా, వారు మనసు నొప్పించేంత విధంగా బాధపడిన ఏదో ఒక రోజున కలిసిపోతారు. ఎందుకు? రక్త సంబంధం కాబట్టి, ఒకే కుటుంబంలో ఉన్నారు కాబట్టి. మరి అలానే సంఘంలో జరిగితే మాత్రం ఎందుకు సంఘానికి దూరం అయిపోతున్నారు? మరి సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? అలా విడిచిపెట్టే వారుగా వారు ఉండకూడదు. అలా వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళనీలే అని మనము కూడా ఉండకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని? ఆ సంఘము ఆయన శరీరము.
సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణతనై ఉన్నది. సంఘం అనేది ఏంటో తెలుసా? ఆయన శరీరం ఎలాగైతే ఐక్యమత్యంగా ఉందో, చిన్నప్పుడు పాఠాలు కూడా ఇచ్చారు కదా పిల్లలకు, ఇప్పుడు కూడా ఉందనుకుంటా. ఏమని? ఐక్యమత్యమే మహాబలం. ఇంగ్లీష్లో యూనిటీ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. అంటే ఐక్యంగా ఉంటే దేన్నైనా కూడా జయించగలరు. చాలా ఉన్నాయండి. మరి ఒక స్టోరీలో ఏమో ఒక ఫార్మర్ ఉంటారు, అనగా ఒక రైతు ఉంటారు, ఆయనకు 4 పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టి ఇచ్చినప్పుడు అందరు విరిచేశారు. ఆయన ఏం చేశారు? ఒకేసారి అన్నిటినీ కలిపి ఒక 5-6 కట్టెలు ఇచ్చినప్పుడు దాన్ని విరవలేకపోయారు. అనగా ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు విరిచేయగలరు. అలానే అన్నిటినీ కలిసి ఉన్నప్పుడు, అన్ని కట్టెలు కలిసి ఉన్నప్పుడు ఎలాగైతే విరచలేకపోయారో, అలానే మీరు కూడా కలిసి ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు, ఎవరు కూడా మిమ్మల్ని వేరు చేయలేరు అని ఒకదాంతో చెప్పారు. మరి ఇంకోది ఏం చెప్పారు? మరి ఒక ఆయన వచ్చాడంట పావురాలను పట్టుకోవడానికి, విత్తనాలు వేసి అక్కడ వల వేసి వెళ్ళిపోయాడు. పావురాలన్నీ వచ్చి ఆ వలలో పడిపోయాయి. ఇప్పుడు సలహా ఇచ్చిన పావురాన్ని మిగతా పావురాలు తిడుతున్నాయి. ఏమని? నువ్వే కదా ఇక్కడ విత్తనాలు ఉన్నాయి రమ్మన్నావు, మరి వచ్చాము చూసావా, నీతో పాటు అందరం ఇరుక్కున్నాడు. ఇంకో పావురం ఏం చేసింది? ఉపాయంతో ఆలోచించి, ఇదిగో మన అందరం కూడా ఇలా కొట్టుకొని అతనికి కంట పడే బదులు, వేటగాని వాళ్ళలో పడే బదులు మన అందరం కూడా ఒక్కసారిగా ఎగిరామనుకోండి, ఇదిగో నా స్నేహితుడు ఉన్నాడు ఎలక, మరి అతని దగ్గరికి వెళ్తే అతను మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? అందరం కూడా ఒక్కసారిగా ఎగురుదామని అందరూ డిసైడ్ అవుతారు. అంటే ఐక్యమత్యంగా ఉంటే దానికి మించిన బలం అనేది వేరే ఉండదు. అలానే సంఘంలో శరీరంతో పోల్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలమైన మనము కూడా ఒక్కటిగా ఉండాలి. ఏ అవయవం, ఇప్పుడు కంట్లో ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి చేతికి, కంట్లో నీళ్ళు ఎందుకు రావాలి? మరొక చెయ్యి వెళ్ళి ఎందుకు తుడవాలి? ఎందుకు ఒకదానికి ఒక అవయవానికి రెస్పాండ్ అవుతుంది? అవన్నీ కూడా ఒకటిగా ఉంది కాబట్టి. అలానే సంఘంలో ఎవరైనా బాధపడుతున్నారా, సంఘానికి ఎవరైనా రాలేకపోతున్నారా, వాళ్ళందరికీ కూడా మనమే పరామర్శించి వాళ్ళని సంఘంలో నిలవబెట్టే బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి సంఘం అనగా ఇదిగో నానా విధములైన జ్ఞానములకు కేంద్రంగాను, సంఘం అనగా దేవుని కుటుంబంగాను. ఇది దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఏమని? సంఘానికి రాజ్యానికి అంతం అనేది లేదు అని. మరి నిత్యం నిలిచే ఈ సంఘంలో, నానా విధములైన జ్ఞానము ప్రకటింపబడుతున్న ఈ సంఘంలో, దేవుని కుటుంబంగా పిలువబడుతున్నటువంటి ఈ సంఘంలో, దేవుని శరీరంగా మన అందరం కూడా పిలువబడుతున్నాం. కాబట్టి మరి ఇన్నిటిని తెలుసుకున్న మనం ఎప్పటికీ కూడా వేరుగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా ఒకటిగా ఉండి దేవుని పనిని ఇంకను ముందుకు తీసుకెళ్లేవారిగా ఉంటే అనేక ఆత్మను రక్షించుటలో మనందరం కూడా పాలు పొందాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.